మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక కేసులో మీ టంగ్ స్లిప్కి వాళ్ళ భాషలో చెప్పాలంటే మీ నోటి దూలకి నోటీసులు సిద్ధమవుతున్నాయట. రెడీయా? వీఆర్ రెడీ డబల్ రెడీ. అరే చెప్పాను కదండి, ఉద్యమాలు చేసి తుపాకీ గుళ్ళకి ఎదురెళ్ళిన గుండె అది. ఈ తొక్కలో తుపాకీ కేసులకు భయపడే అంత సీన్ కానీ ఈ ప్రభుత్వం అలా లేదు. మాధురి గారు, ప్రభుత్వం అలా లేదు. ఆల్రెడీ వైసీపీ అండ చూసుకొని ఏ విధంగా అయితే రెచ్చిపోయారో కదండి. వైసీపీ అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు గురించి మాట్లాడుతున్నారు. అపోజిషన్ లో ఉన్నాం, లెక్కలన్నీ రెడీ చేస్తున్నారు. రెడీ కామ్ నౌ ఇట్ సెల్ఫ్. టుమారో నేను అసెంబ్లీలో రేపు ఉంటాను కదా, హౌస్ లో ఉంటాను కదా, కౌన్సిల్లో చుట్టుముట్టేమనండి. ఏం తప్పు చేసామో చుట్టుముట్టమనండి, కేసులు ఫైల్ చేయమనండి. మేము నేరం చేసి ఉంటే మాకు అవసరం లేదు. రేపు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూటమి సర్కార్ ఆయన అవినీతి చిట్టా గనక ఉండి ఉంటే బయటకు రాకుండా, ఇప్పటి వరకు క్లీన్ గానే ఉన్నారు, బయటకు రాకుండా ఉన్న లెక్కల మొత్తాన్ని తీస్తే మాధురి గారు ఆయన మీరు ఇలాగే మాట్లాడతారా? అప్పుడు మాట్లాడతాం. 100 కేసులకు సిద్ధం అని చెప్పాను కదా. జగనన్న కోసం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నా పరిధి వరకు దువ్వాడ శ్రీనివాస్ మేము 100 కేసెస్కి రెడీ. ఓకే, అలా ఎదుర్కోమనండి. ఈ ట్రోల్స్ ఎందుకండి? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా డాన్సులు పెట్టి చేసింది ఎవరో అమ్మాయి, పాపం ఆ అమ్మాయి పొట్టగుడ్డు కోసం కదా చేసుకుంది. ఇల్లు గడవకో దేనికో అమ్మాయి చేసుకుంది. రికార్డింగ్ డాన్సులు అలా కామెంట్ చేసిన అవసరం ఏముంది? ఎవరైనా మహిళలే కదా. ఆ మహిళ తన కడుపు కష్టం జరగతే కదా వస్తుందండి బయటికి. తన కడుపు జరిగితే ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలాంటివి? నిజంగా సార్ అన్నట్టు ఎదుర్కోవాలంటే కేసులు పెట్టి ఎదుర్కోండి. ఇలా చీప్ గా ట్రోల్స్ చేసి కామెంట్స్ చేసి కాదు. ఎదుర్కోవాలంటే కేసులు పెట్టి. మమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళు సోషల్ మీడియా మీద పడ్డారు. వైసీపీని ఎదుర్కొనే దమ్ము వాళ్ళకు ఉండుంటే కూటమికి ఈ పాటికి వాటి మీద పడి ఉండేవారు. అది ఏది లేకనే సోషల్ మీడియా ఒక బేస్ ఎన్నుకొని సోషల్ మీడియాలో అమ్మకి 0, అమ్మకి నిల్లు, నాన్నకు ఫుల్లు తప్పంట. విద్య వద్దు, మద్యం ముద్దు తప్పంట. దీని మీద కేసు అంటే ఎఫ్ఐఆర్. ఇది నేరం అండి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ మాట్లాడుకోవడానికి అవకాశం లేదండి సోషల్ మీడియా ద్వారా. అమ్మకి నిల్లు, నాన్నకు ఫుల్లు, ఇందులో తప్పేంటో కోటాను కోట్ల మంది ప్రజలందరికీ నేను ముకుళిత హస్తాలతో అడుగుతున్నాను. తప్పేంటో చెప్పమని అడుగుతున్నాను. దీనిపైన కేసా అంటే మా మీద మాట్లాడే శక్తి లేక ఇలాంటి చిన్నపిల్లల పైన సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన కార్యకర్తల మీద వారం రోజులు 10 రోజులు ఇంటికి పంపించకుండా హింసలకు గురి చేస్తే ఎఫ్ఐఆర్లు కడుతున్నారే. రోజులు ఒకలా ఉండవండి, తిరగబడతాయి. మళ్ళీ పడ్డాం కదా లేస్తాము, తిరగబడతాయి. కబడ్దార్. అంత సేమ్ టు సేమ్. మీ ఇద్దరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే లేచే ఉన్నాం, ఇలాగే ఉంటాం. రైట్, మీ ఇద్దరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కాస్త జాలి కూడా కనిపిస్తుంది. జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదండి. తిరుమలలో మీరు ఒక కేసు పెట్టుకోండి. రైట్, తిరుమలతో స్టార్ట్ అయింది నోటీసులు ఇవ్వడం, కేసు కట్టడం. రేపు రాబోయే రైట్, గతంలో మనం ఏమైతే మాట్లాడామో వాటన్నింటికి కూడా నోటీసులు, కేసులు గనక వస్తే అప్పుడు చూస్తాను ఇలాగే కాన్ఫిడెన్స్. జైలుకి వచ్చి పరామర్శించండి, జైలు దగ్గర మాట్లాడుతాను. జైలు విడుదలవుతుంటాను పెడతారు, పెడతారు, పీటీ వారెంట్లు ఇస్తారు, పెడతారు. ఓ విల్ ఎంజాయ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. ప్రజల కోసం అన్ని కేసులు భరిస్తాం. ఖచ్చితంగా జైలు ఎపిసోడ్ ని కూడా, కేసుల ఎపిసోడ్ ని కూడా సానుభూతి కోసం వాడుకొని ప్రజల దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి బాగా స్కెచ్ లో ఉన్నాడు. అందుకే ఎక్కడ ఏం మాట్లాడలేదు. 45 గ్రామాల కోసం ఉద్యమం చేసి 62 రోజులు జైలు ఉండండి. మీ ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. మీరు ఎంత డేరింగ్ ఏంటి అనేటువంటిది నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా లేదు కదా, లేదు కదా. 5 సంవత్సరాలు రాజకీయ సోషల్ మీడియాలో వచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు కుయ్యమొర్రు అంటున్నారు కదా. రేపు ఇలాగే ఉంటుందేమో సార్. 25 సంవత్సరాలు రాజకీయం సార్ నాది. ఈరోజు కొత్తగా రాలే నేను. ఇందులో ఎత్తు పల్లాలు, సముద్రాలు, ఈది ఈ గుండెల్లో ఎంతో కష్టాన్ని దాచుకొని, బాధలను దిగమింగుకొని బయటకు నవ్వుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ధైర్యంతో ముందుకెళ్తున్నాం మేము.